రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమానికి కొత్త ఊపు వచ్చిందని కోడుమూరు జనసేన నాయకులు సంధ్యా విక్రమ్ పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధితో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడంలో ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోందన్నారు. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగలేదని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వీరిరువురి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తీరు నిజంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. ఎక్కడికెక్కడ గ్రామీణాభివృద్ధి విషయంలోనైతేనేమి, విద్యా విధానంలో అయితేనేమి, పారిశ్రామిక విధానంలో అయితేనేమి, అదేవిధంగా సంక్షేమ పథకాలు అయితేనేమి ప్రజలకు అందరికీ చేరువ చేస్తున్న పరిస్థితులు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పయనిస్తున్న విధానం నిజంగా ఎక్కడికెక్కడ అందరూ